హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొండా సురేఖ గారు ఒక స్టేట్మెంట్ అయితే కేటీఆర్ గారి మీద పాస్ చేసింది. ఏంటంటే కేటీఆర్ గారి వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారు అని. అసలు కేటీఆర్ గారికి దీంట్లో సంబంధం ఏంటి, అలాగే హైదరాబాద్ దీంట్లో ఎందుకు వచ్చారు, అలాగే కొండా సురేఖ గారు ఎవరు అనేదన్నమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక విషయానికి వస్తే భయ్య, కొండా సురేఖ గారు ఒక మాస్ లీడర్, కాంగ్రెస్ అధినేత. అయితే ఆవిడ ఎలా ఎందుకు స్టేట్మెంట్ పాస్ చేసిందో ఇప్పుడైతే తెలుసుకుందాం. రీసెంట్గా అనమాట కొండా సురేఖ గారి మెడలో ఒక కాంగ్రెస్ అధినేత పూలదండ అయితే వేశారు. దాన్ని పట్టుకొని చాలామంది బీఆర్ఎస్ నాయకులు, అదే కాకుండా చాలామంది కామన్ పర్సన్లు కూడా ట్రోల్ చేశారు. షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి అండి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే తెలంగాణలో బాల్య వివాహాలు జరగకుండా ఉంటే గవర్నమెంట్ ఎంత ఇస్తాం, నెల జరిగితే లక్షిస్తాం అని గవర్నమెంట్ ఒకటి పాస్ చేసింది. దానికి వీళ్ళని చూసి అనమాట ఈ విధంగా పాస్ చేశారు. అయితే ఆవిడ చాలా హట్ అయింది. చాలా అంటే చాలా ఆవిడ ఘోరంగా హట్ అయిందే కాకుండా 2 రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది భయ్య. ఏంటంటే కేటీఆర్ గారి వల్లే సమంత మరియు నాగ చైతన్య విడిపోయారు అని. ఏంటంటే హైదరాబాద్లో రీసెంట్గా అనమాట నాగార్జున గారి కన్స్ట్రక్షన్ అయితే కూల్చేశారు. హైదరాబాద్లో చెరువులు మొత్తం పూడిపేశారు. దాన్ని చెరువులను తీసేవాళ్ళు హైదరాబాద్ అనమాట. అయితే కన్స్ట్రక్షన్ అయితే కూల్చేశారు. అయితే కేటీఆర్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు నాగార్జున గారితో ఇలా అన్నారంట, మీ సమంత నా దగ్గర పంపిస్తే కానీ మీ కన్స్ట్రక్షన్ కూలకుండా చేస్తాను అని చెప్పారంట. అయితే నాగ చైతన్య మరియు నాగార్జున గారు మరియు అమల గారు సమంతని ఫోర్స్ చేశారంట, నువ్వు కేటీఆర్ దగ్గర వెళ్ళు అని. అయితే నేను వెళ్ళను అని చెప్పి సమంత డివోర్స్ ఇచ్చిందంట నాగ చైతన్యకి. ఈ విధంగా అయితే ఆవిడ స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. అయితే కేటీఆర్ గారు ఈ విషయం మీద పరువు నష్టం దావకాన్ కింద అనమాట కొండా సురేఖ గారి మీద కేసు అయితే వేశాడు భయ్య. అయితే ప్రాపర్ ప్రూఫ్ లేకుండా ఈ విధంగా కామెంట్ చేయడం చాలా తప్పు చెప్పాలంటే. అయితే కొండా సురేఖ గారిని ఈ విధంగా చేయడం, ట్రోల్ చేయడం అది తప్పే. కానీ ఏమాత్రం ఇది అంటే ప్రూఫ్ లేకుండా, అసలు ఏమాత్రం లేకుండా అంటే కేటీఆర్ గారి మీద ఇంకేం చెప్పినంటే కాల్ ట్రాఫిక్ చేయటం, అలాగే చాలామంది హీరోయిన్లు ఈ విధంగా ఏడిపిస్తున్నాడు కేటీఆర్ గారు. సినిమా యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చారు కొండా సురేఖ గారు. అయితే కేటీఆర్ గారు అనమాట వీళ్ళ మీద అయితే కేసు ఇచ్చారు పరువు దావకానా కింద. అయితే ఏమాత్రం ప్రూఫ్లు లేకుండా వీళ్ళు ఇది చేయడం కరెక్ట్ కాదు, అలాగే వీళ్ళు కూడా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అయితే సమంత దీని మీద రియాక్ట్ అయ్యారు, నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు, అలాగే నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు, చాలామంది సినిమా ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే సమంత ముందు ఏం చెప్పిందంటే, నన్ను రాజకీయాల్లో లాగకండి, మేము సింపుల్గానే విడిపోయాం, మేము ఇష్టపడే విడిపోయాం అని సమంత గారు చెప్పారు. అయితే నాగ చైతన్య గారు కూడా అలాగే కామెంట్ చేశారు ట్విట్టర్లో. నాగార్జున గారు అసలు కన్స్ట్రక్షన్కి దానికి ఏం సంబంధం, మీరు ఆ విధంగా మా ఇంటి పరువును ఎందుకు తీస్తున్నారు అని నాగార్జున గారు అయితే చెప్పారు భయ్య. అలాగే ఎన్టీఆర్ కూడా కొద్దిగా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఇలా చేయడం, సినీ యాక్టర్స్ని పొలిటికల్గా లాగడం మంచిది కాదు అని ఎన్టీఆర్ గారిని కూడా చెప్పిండు. అయితే దీని ప్రకాష్ రాజ్ కూడా ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రాపర్ రీజన్ లేకుండా, ప్రాపర్ ప్రూఫ్ లేకుండా కొండా సురేఖ గారు వాళ్ళు ఈ విధంగా చేశారని దీంట్లో వీళ్ళు లాగుతున్నారు. అది కరెక్ట్ కాదని చాలామంది అయితే చెబుతున్నారు. అయితే కేటీఆర్ గారు అయితే అసలు ఆయన ప్రూఫ్ చూపించినదే, నేను ఆ కేసు ఇంకా బలంగా తయారు చేస్తాను అని కేటీఆర్ గారు అయితే చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఏపీలో భారీగా పొలిటికల్ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా స్టార్ట్ అయినాయి. ఇది ఏం జరుగుతుందో చూడాలి.